గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. అనకాపల్లి నుండి కాశీనాథ్ గారు పంపించారు. శ్రీ మహావిష్ణువు ఉత్తరం వైపునే ఎందుకు కొలువై ఉన్నాడు అని అడుగుతున్నారు. ఉత్తరం వైపునే ఎందుకు కొలువై ఉన్నాడు అని కాదండి, అన్ని వైపులా కొలువై ఉన్నాడు. ఉత్తరం వైపు నుంచి మనం ఊర్ధ్వంగా ప్రయాణం చేస్తున్నాం. ఆ స్వామి దక్షిణాభిముఖుడై మన దర్శనాన్ని ఇస్తాడు. మనం ఉత్తరం వైపు నుంచి ఊర్ధ్వంగా ప్రయాణం చేయడం మొదలు పెడతాం. సూర్యనారాయణమూర్తి రెండు మార్గములలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ప్రత్యక్షంగా కనిపించేటటువంటి కర్మసాక్షి జ్ఞానదాత సూర్యనారాయణమూర్తి ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అపర అవతార స్వరూపము. జ్యేష్ఠదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వబుద్ధత శంఖచక్రుడు అని ఆ సూర్యనారాయణమూర్తి మనం ధ్యానం చేస్తాం. ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క ప్రత్యక్ష స్వరూపము. ఈ స్వరూప అవతార విశేషాదులన్నింటినీ పరిశీలించినట్లయితే ఆ స్వామి అన్ని చోట్ల ఉంటాడు. మనమంతా కూడా ఉత్తరం మార్గంతో జీవ ప్రయాణం మొదలుపెట్టినట్లయితే కైవల్యం చేరుకుంటాం. మన దేహంలో వామభాగము రెండు భాగములు ఉన్నాయి. ఇందులో ఎడమను కుడి నియంత్రిస్తుంది, కుడిని ఎడమ నియంత్రిస్తుంది. మన ప్రయాణంలో ఉత్తరాభిముఖంగా అంటే ఊర్ధ్వ మార్గంగా ప్రయాణం చేసే విధానం. ఉండే 8 దిక్కులలో నిరడితి ఊర్ధ్వంగా ఉండగా ఎత్తుతో ఉండగా ఈశాన్యము ఉత్తరము కాస్త పల్లంగా ఉంటాయి. అంటే నిజంగా వచ్చేటటువంటి వాయువు గాలి వర్షము వీటిని తట్టుకొని ఆ నైరుతి భాగం ఎత్తుగా ఉండి మనకి రక్షణ కలిగిస్తే మనము ప్రయాణం ప్రారంభం చేసి ఆ దిశలో ఉండేటటువంటి ప్రత్యేక దిశలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుంటాం. అందుకే ఉత్తరముఖంగానే ప్రయాణం చేయడం. మనలో ఉండే వివేకము విజ్ఞానము అంతా కూడా ఉత్తరం నుంచి దక్షిణ మార్గం వైపు చూస్తుంది. దక్షిణ దిశకు యమధర్మరాజు అధిపతి కాక ఉత్తర దిశకు కుబేరుడు అధిపతి. కుబేరుడు భౌతికమైనటువంటి ధనము సంపద ధాన్యము ఆర్థికపరమైనటువంటి వనరులు అందించేవాడు. ఈ అన్నింటితో సంబంధాలని వదులుకుంటే కానీ కైవల్యం లభించదు. భూమి ధనము సంపద ఆనందము ఉత్తర దిశలో ఉండే వీటి పట్ల మనం మమకారం పెంచుకుంటే మనం ఇక్కడే ఉంటాం. ఇల్లు కట్టుకున్నా కూడా ఉత్తరం ఖాళీ, అందుకోసమే ఏర్పాటు చేస్తారు. వీటిపైన మమకారం వదిలి మనం దక్షిణ మార్గంగా ప్రయాణం మొదలు పెడితే స్వామి కరుణిస్తాడు, కైవల్యం ప్రసాదిస్తాడు. అందునిమిత్తమై సంవత్సరంలో ప్రత్యేకంగా చెప్పబడ్డ రోజు ధనుర్మాసంలో ఉన్న ఈ వైకుంఠ ఏకాదశి. ఇక నుంచి ఇంకొక 5-6 రోజులలో వారం రోజులలో ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది అనడానికి ఇది సూచన. ఇది ప్రయాణంలో ఉండేటటువంటి ప్రాముఖ్యము ప్రాశస్యత. ఉత్తర దిశలోనే ఎందుకు అంటే ఇందుకు అని చెప్పుకోవాలి.